హ్యామర్ త్రో అనేది సర్కిల్ యొక్క మొత్తం మెజర్మెంట్స్ అన్నీ కూడా షార్ట్ పుట్ మాదిరిలాగా ఉంటుంది. షార్ట్ పుట్కి హ్యామర్ త్రోకి ఒకటి మాత్రమే చేంజ్ ఉంటుంది. ఎక్స్ట్రా ఉండేది హ్యామర్ త్రో ఏంటంటే ప్యానల్స్ మాత్రం ఎక్స్ట్రా ఉంటుంది. ప్యానల్స్ అనేది ఈ విధంగా ఎక్స్ట్రా ఉంటుంది. దాన్ని యూ గేజ్ అంటారు. ఏమంటారు? యూ గేజ్ అంటారు. ఇది మాత్రం ఉంటుంది హ్యామర్ త్రోకి. ఇక మెజర్మెంట్స్ లోపలన్నీ కూడా సర్కిల్ యొక్క మెజర్మెంట్స్, షార్ట్ పుట్ యొక్క మెజర్మెంట్స్ సేమ్ ఒకలాగా ఉంటాయి. ఫస్ట్ లోపల భాగమున హ్యామర్ త్రో యొక్క సర్కిల్ వ్యాసార్థం వచ్చేసరికి 1.067 మీటర్స్. గమనించాలి. వ్యాసం వచ్చేసరికి ఇక్కడ 2.135 మీటర్స్. 2.135 మీటర్స్. ఓకే. మొత్తం ఆల్ లైన్స్ యొక్క విత్ అంటే అన్ని లైన్ యొక్క విత్ ఎంత ఉంటుంది? 5 సెంటీమీటర్స్. 5 అనేది సెంటీమీటర్స్. హ్యామర్ త్రో యొక్క సెక్టర్ యాంగిల్, ఇది సెక్టర్ యాంగిల్ 34.92 డిగ్రీస్. 34.92 డిగ్రీస్ ఉంటుంది. అలాగే డేంజరస్ సెక్టర్ యాంగిల్ కూడా ఉంది. డేంజరస్ సెక్టర్ యాంగిల్ ఉంది 53 డిగ్రీస్. 53 డిగ్రీస్ అనేది డేంజరస్ సెక్టర్ యాంగిల్ అంటే. సెంటర్ సర్కిల్ నుండి బయట ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఆ దాన్ని 75 సెంటీమీటర్స్ లెంత్. 75 సెంటీమీటర్స్ ఉంటుంది దీనికి లెంత్. ఓకే, ఒకసారి బాగా గమనించండి. ఇది రక్షణ ఉంటుంది చుట్టూ కూడా. ఎందుకు రక్షణ ఉంటుందంటే హ్యామర్ త్రో మనము మూవ్ చేసేటప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్లో మూవ్ అవుతున్నప్పుడు పర్ సెకండ్ 32 మీటర్స్ అనేది దూరంలో వెళుతుంది. పర్ సెకండ్ అనేది 32 మీటర్స్ ఫర్ సెకండ్స్లో అంత మూవ్ ఫాస్ట్గా అవుతుంది హ్యామర్ త్రో. సో అందుకే ప్రొటెక్టివ్ కోసము ఖచ్చితంగా హ్యామర్ త్రోకి డిస్కస్ త్రోకి ఉండాలి. అందుకే ఇక్కడ యూ గేజ్ అనేది పెట్టడం అనేది జరిగింది. యూ గేజ్ అనేది ఏర్పాటు చేయడం అనేది జరిగింది. మరి ఈ యూ గేజ్ అనేది ఫ్రంట్ సైడ్ హైట్ ఎంత ఉంది, బ్యాక్ సైడ్ అంత హైట్ ఉంటుంది. అలాగే యూ గేజ్ యొక్క మెజర్మెంట్స్ అన్నది ఒకసారి మనం గమనించాలి, తెలుసుకోవాలి. నెక్స్ట్ ఈ భాగం మొత్తం ఇమేజ్ మొత్తం బాగా గమనించండి. ఇమేజ్ బాగా చూడండి. హ్యామర్ త్రో యూ గేజ్ చూడని వాళ్ళు ఒక్కసారి బాగా దీన్ని ఇంకా మీరు బాగా అబ్జర్వేషన్ చేయాలి. యూ గేజ్ అనేది ముందు భాగం నుండి సెంటర్ సర్కిల్ నుండి ముందు భాగంలో ఉన్న దాన్ని ఏమంటారంటే ఈ భాగాన్ని మౌత్ అంటారు. ఈ మౌత్ యొక్క వచ్చేసరికి ఎంత ఉంటుంది? 6 మీటర్స్ ఉంటుంది. మౌత్ యొక్క విత్ అనేది 6 మీటర్స్ అనేది ఉంటుంది. ఓకే, సెంటర్ సర్కిల్ నుండి వెనుక భాగం వైపు ఉన్న ప్యానెల్ల మధ్య దూరం ఎంత? సెంటర్ సర్కిల్ నుండి వెనుక భాగంలో ఉన్న ప్యానెల్ హైట్ యొక్క మధ్య దూరం ఎంత? సెంటర్ సర్కిల్ నుండి 3 మీటర్స్. దీని యొక్క హైట్ ఎంత? వెనక భాగంలో ఉన్న లేదా సెంటర్ సర్కిల్ నుండి వెనక భాగంలో ఉన్న ప్యానెల్ హైట్ ఎంత? యూగేజ్ ప్యానెల్ హైట్ వచ్చేసరికి దీన్ని 7 మీటర్స్.
సెంటర్ సర్కిల్ నుండి ముందు భాగంలో ఉన్న ప్యానెల్ల మధ్య దూరం ఎంత? సెంటర్ సర్కిల్ నుండి ముందు భాగంలో ఉన్న ప్యానెల్ యూగేజ్ దూరం ఎంత? సెంటర్ సర్కిల్ నుండి వెనక వైపు భాగంలో యూగేజ్ దూరం ఎంత? 3 మీటర్స్ చెప్పుకున్నాం. దాని యొక్క హైట్ 7 మీటర్స్. అదే మాదిరిగా ఇక్కడ కూడా ఏం చెప్పుకున్నాము? సెంటర్ సర్కిల్ నుండి ముందు భాగంలో ప్యానెల్ మధ్య దూరం ఎంత? ముందు భాగంలో ఉన్న ప్యానెల్ మధ్య దూరం ఎంత? 7 మీటర్స్. హైట్ మొత్తం ఇదిగో హైట్ ఇది ఎంత? హైట్ 10 మీటర్స్ ఉంటుంది. ఇది హైట్ అనేది 10 మీటర్స్ అనేది ఉంటుంది. గమనించారు, ఒక్కరిగా గమనించండి. సెంటర్ సర్కిల్ నుండి వెనక భాగంలో ఉన్న ప్యానెల్ మధ్య దూరం ఎంత? 3 మీటర్స్. దాని హైట్ ఎంత? 7 మీటర్స్. సెంటర్ సర్కిల్ నుండి ముందు భాగంలో ఉన్న ప్యానెల్ హైట్ ఎంత? మధ్య దూరం ఎంత? 7 మీటర్స్. దాని యొక్క హైట్ ఎంత? 10 మీటర్స్. ఎస్, దీన్ని మెస్ అంటారు. దీన్ని ఏమంటారు? మొత్తం అని మెస్ అంటారు. మెస్. ఈ మెస్ అనేది అల్యూమినియంతో తయారు చేయడం జరుగుతుంది, అలాగే సింథటిక్తో తయారు చేయడం జరుగుతుంది, అలాగే స్టీల్తో కూడా దీన్ని తయారు చేయడం జరుగుతుంది. ఈ మెస్ వచ్చేసరికి పొడవు వెడల్పులు 44 mm ఇంటూ 50 mm మిల్లీమీటర్ అనేది ఉంటుంది. సో ఇది ముందు భాగంలో మౌత్ యొక్క విత్ 6 మీటర్స్. మౌత్ యొక్క విత్ అనేది 6 మీటర్స్. సెంటర్ సర్కిల్ నుండి వెనక భాగంలో ఉన్న ప్యానెల్ యొక్క మధ్య దూరము 3 మీటర్స్. హైట్ అనేది 7 మీటర్స్. సెంటర్ సర్కిల్ నుండి ముందు భాగంలో ఉన్న ప్యానెల్ మధ్య దూరము 7 మీటర్స్. దాని యొక్క హైట్ అనేది 10 మీటర్స్. మరి వెనక భాగంలో హైట్ అనేది తక్కువ ఇచ్చాడు, ముందు భాగంలో ప్యానెల్ హైట్ అనేది ఎక్కువ ఇచ్చాడు. ఎందుకు? త్రో చేసేటప్పుడు ముందు భాగం నుండి ఈ భాగంలో మౌత్ భాగంలో మాత్రమే త్రో చేస్తాము. త్రో చేసేటప్పుడు ఈ వైపు భాగం నుండి మాత్రమే మనము త్రో చేస్తాము. సో అటువంటిప్పుడు ఏమైనా బ్రేక్ అయినప్పుడు కూడా ఇంజురీ అవ్వడం చాలా ఆశ్రయం ఎక్కువగా ఉంటుంది. సో దాని పర్పస్ ఏమవుతుందంటే ఇక్కడ హైట్ అనేది ప్యానెల్ హైట్ అనేది ఎక్కువ ఇవ్వడం అనేది జరిగింది లెంత్.